సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం కాయ పరహితే యస్య కలౌ తస్య కాయ పరహితే యస్య కలౌ తస్య కలౌ యుగం. పువ్వులెన్నో తెచ్చి పూజలు చేసిన పువ్వులెన్నో తెచ్చి పూజలు చేసిన మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు మరువబోకుడు ఇట్టి మంచి మాట మరువబోకుడు ఇట్టి మంచి మాట. We may bring many flowers and worship our Lord, but He will not accept those flowers. He will not be pleased with those flowers. But if we offer the flower of our heart, He receives and accepts our prayer, the all mercy and compassion. Do not forget this word. విద్యార్థులారా, Students, ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని భగవత్ పూజకై అనేక విధములైనటువంటి పుష్పములను ప్రోగు చేసుకుని ఆరాధన చేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే. since ancient times, you know pretty well that people bring various types of flowers and worship God. కానీ ఈ భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన, ఈ క్షణభంగురమైనటువంటి ఈ పుష్పములు అప్పటికి మాత్రమే ఇవి సుగంధమును అందించి హృదయాన్ని ఆకర్షిస్తాయి. However, these flowers that are of the world, that are of the nature, which are just transient and short-lived, will give the fragrance for that moment only. కానీ వాడని, మాడని, కింద కూలని ఒక్క పుష్పం మన దగ్గర ఉంటున్నది. However, there is one flower that we have that doesn't fade, that doesn't drop, that doesn't decay. దానిని భగవంతుడు అంగీకరిస్తాడు. That is accepted by God. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు. మన హృదయ పుష్పము ఎల్లప్పుడూ అన్ని వేళల యందు ఇది సుగంధముతో కూడి ఎట్టి విధమైనటువంటి యొక్క మార్పులు చెందక, కూర్పులు చెందక శాశ్వతంగా ఉంటుంది. అట్టి పుష్పాన్ని మనం భగవంతుడికి అందించినప్పుడే అది నిజమైన అర్పితం. On the other hand, we have with us the flower of our heart, which is fragrant, aromatic all the time. It doesn't change, but it remains permanent. Such flower must be offered to God. అహింసా ప్రథమం పుష్పం
పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం ఈ అష్టపుష్పములు యందు సర్వభూత దయా పుష్పం ఎంత గొప్ప పుష్పం! సర్వభూత దయా పుష్పము ఇది ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది. Of all the 8 types of flowers which are offered to God, most important of them is this Sarvabhuta Daya Pushpam, compassion to all living creatures. భగవత్ అర్పితమైనటువంటి పుష్పము, the flower of compassion. సర్వభూతముల యందు కూడాను ఉండినటువంటిది ఒక్క భగవంతుడే. Same God dwells in all. రూపనామములు భిన్న భిన్నముగా ఉండినప్పటికీ ఈశ్వర సర్వభూతానాం ఉన్న ఒకే భగవంతుడు అందరి యందు. The names and forms may vary, but the same God is present. కనుకనే అట్టి సర్వభూత దయా పుష్పము అది ఎంత విశాలమైనది, ఎంత సుగంధంతో కూడినటువంటిది. Therefore, this flower of compassion is aromatic, fragrant and highly precious. కనుక మనం వాడిపోయి కాలిపోయి కూలిపోయి రాలిపోయేటువంటి యొక్క పుష్పములకై మనము తిరుగనక్కర్లేదు. We don't need to go around in search of the flowers that fade away, that కాలమును వ్యర్థము చేయనక్కర్లేదు. We don't need to waste time. నయా పైసా ఖర్చు పెట్టనక్కర్లేదు. We don't need to spend even 1 naya paisa. ఇది మన దగ్గర శాశ్వతమై సత్యమై నిత్యమై ఉండినటువంటి యొక్క హృదయ పుష్పమే ఇది నిజమైన పుష్పము. But there is one flower which is permanent, which is an eternal truth, the flower of compassion in our heart. ఈ పుష్పం యొక్క రహస్యమును గుర్తించినటువంటి వాడే పరమజ్ఞాని. The one who knows the secret and the significance of such a flower is the one of supreme ఒకనొక wisdom. సమయమునందు నారదుడు సనత్ కుమారుని దగ్గరికి వెళ్లి, గురూజీ నాకు సంపూర్ణమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరాడు. At one time Narada approached Sanat Kumara and prayed to him, Guruji, please teach me the total wisdom. అప్పుడు సనత్ కుమారుడు నారదుని ప్రశ్నిస్తున్నాడు, నారదా, నీకు పవిత్రమైన సత్యనిత్యమైనటువంటి యొక్క పరమజ్ఞానమును బోధిస్తాను, కానీ నీ క్వాలిఫికేషన్ ఏమిటి? Sanat Kumara said, Narada, I'll certainly see that you will have this total wisdom, but let me know your qualification, eligibility. 4 వేదములు 6 శాస్త్రములు పరిపూర్ణంగా కూడా నేను వల్లించినాను. I have gone through 4 Vedas and 6 sacred texts. ప్రతి పదము యొక్క అర్థమును కూడా నేను గుర్తించాను. I know the meaning of every word there. ప్రతి కార్యాల యొక్క రహస్యాన్ని కూడా గుర్తించాను. I know the secrets of all rituals mentioned there. కర్మాచరణ యందు దీనికి ఉన్నటువంటి యొక్క ఫలసిద్ధిని కూడా నేను పొందాను. I also know the fruits of all the actions mentioned there in Vedas. ఇది నా యొక్క అర్హతలు అన్నాడు. This is my qualification. నారద, సర్వశాస్త్రములు, సర్వవేదములు, సర్వోపనిషత్తులు అన్నీ నీవు పఠించావు నిజమే, కానీ ఎన్ని ఆచరణలో ఉంచావు? Sanat Kumara said, Narada, it's you that you have gone through all Vedas, Upanishads and Shastras. But how many of them you have practiced? నిజముగా వీటిని నీవు ఆచరణ ఎందే ఉంచి ఉండినా ఈ జ్ఞానం నీకు లభించకపోయేటువంటిది కాదు, లభించే ఉండు. Had you really practiced any one of them, you would have got this total wisdom. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆనారదుడే, 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆనారదుడే, నిరువధిక సుఖము గనుగొని పరమానందమును నాడు పొందగలేడే. Narada, being an exponent and expert of all the 64 forms of knowledge, could not enjoy that supreme state of bliss. ఇన్ని విద్యలు నేర్చి ఆనందమును ఎందుకు నీవు అనుభవించలేదు? Having learned so much,
Why is it that you are not కనుక happy? ఆనందం విద్యని ఎందున్నదా? లేదు. So, do you find happiness in education? లేక No. పఠనం నందున్నదా? లేదు. Or in the field of karma లేక action? చదవనందున్నదా? లేదు. Or in the study? No. దేని ఎందున్నది ఆనందము? Where do you find this bliss? ఆచరణ ఎందే ఉంటున్నది ఆనందం. Bliss lies in practicing what we study. జీవితమంతా చదవటమే, కాలమునే వ్యర్థం చేసినా ఇంకా ఆచరించేది ఎప్పుడు? ఆచరించినటువంటి దాని ఫలితమును అనుభవించేది ఎప్పుడు? If we go and spend our lifetime in merely going through so many books, when are you going to practice them? When are you going to enjoy the fruits of your నిరంతరము చదవటము చదవటము చదవటము. We go on reading and reading. కానీ ఈ చదివిన దానిని ఎప్పుడు నీవు ఆచరిస్తున్నావు? When do you practice? ఈ ఆచరించక ఈ ఆనందం నీకు ఎట్లా లభ్యమవుతుంది? Without practicing, how do you expect to be blissful? వండిన వంటను తట్టలో నుంచుకొని భుజించినప్పుడే, నీవు జీర్ణించుకున్నప్పుడే నీ వంట యొక్క పుష్టి సంతుష్టి నీకు లభ్యమవుతుంది. All the delicious items served on the plate must have got to be partaken. It must be digested. Then only it will give you strength. కనుకనే ఈనాటి చదువులన్నీ కూడాను కేవలము గ్రంథ పరిచయం వరకు మాత్రమే నిలిచిపోతున్నది. The modern education is confined to textual knowledge. ఇట్టి గ్రంథ పరిచయం మాత్రమే కలిగినంత మాత్రమున చాలదు. It's not enough if you are familiar with text. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. We should gain practical experience. స్వానుభూతి జరగాలి. We should realize it in our own ఏ experience. కించిత్తైనా కూడాను మనము దీనిని ఆచరణలో పెట్టాలి. We should practice at least a fraction of what we read. అప్పుడే దీని యొక్క ఆనందమును మనం చవి చూడగలము. Then only you can taste the bliss. కనుక ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములు చదువుతున్నాడు. Everyone goes through many spiritual books and texts. అన్ని మతములు యందున్నటువంటి యొక్క పవిత్ర గ్రంథములు కూడాను ఒకే సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటున్నాయి. All religious texts advocate same principle of బైబుల్, truth. ఖురాన్, మహారాన్, ఈ యొక్క భగవద్గీత, ఇలాంటి ప్రతి మత గ్రంథములు కూడాను మంచినే బోధిస్తున్నాయి. All religious texts like Bible, Quran, Bhagavad Gita teach కానీ good things. ఆయా మతం వారు ఆయా గ్రంథములు యందు బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను ఎంతమంది ఆచరణలో పెడుతున్నారు? To what extent the followers of the respective religions practice the principles mentioned there? దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఒకరినొకరు ద్వేషిస్తున్నారు, Since they do not practice what they find ఒకరినొకరు books, చంపుకుంటున్నారు. they are full of hatred, they kill each ఈ other. క్రోధము, ఈ ఆవేశము, ఈ అసూయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? Wherefrom you get this jealousy, emotion and anger? ఈ పవిత్ర గ్రంథములందు ఉన్నటువంటి యొక్క మహాసారమునే నీవు అనుభవించి ఉండిన ఈ క్రోధములు, ఈ అసూయలు, ఈ యొక్క ఆవరణములు ఎక్కడి నుంచి వస్తాయి? Had you really experienced the essence of the sacred text, where is the scope to have the feelings of కనుకనే anger and jealousy? ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మనం గురి అవుతున్నాము. Since we have not translated them into యథార్థ action, తత్వాన్ని we మనం face trouble. గుర్తుంచుకోలేకపోతున్నాము. We are not able to know the inner significance. కనుకనే గ్రంథములు ఒక్కటి చదివినప్పుడు చాలు, దానిలో ఉన్నటువంటి ఒక్కదానిని మనం ఆచరణలో పెడితే చాలు. It's enough if we read one book and practice one principle at least. గంగ గోము పాలు గంటెడైనను చాలు, కడవనైన నేల కరము పాలు. A spoon of cow milk is enough. Why barrels and barrels of donkey milk? కనుకనే మనము ఆచరణ అనేటువంటిది ఒక చిన్న మార్గంలో మనం ప్రవేశపెట్టే కూడా చాలు. The practice amounts to an easy path. కానీ ఈ ఆచరణ లేక ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కాలమును, కర్మమును, కాయమును కూడాను మనము వ్యర్థం గావించిన వారమవుతాం. If we don't practice all that is said in books, it amounts to wasting our time, the action and the body. ఈ గ్రంథముల యొక్క ప్రధానమైన సారము సర్వభూత దయా పుష్పము. ఆ పుష్పాన్ని భగవంతుడికి అందించాలి. The essence of all these sacred texts is the offering of the flower of compassion to God. సర్వుల యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటియే. The same principle of Atma is present everywhere. కానీ అట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే జ్ఞానం. The true wisdom is the realization of unity in diversity. కానీ
ఏకత్వాన్ని అనేకత్వంగా విశ్వసించటమే అజ్ఞానం. Ignorance is to view multiplicity in unity. ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు కావలసినంత మంది ఉన్నారు. Today there are many intellectuals in this world who will be viewing multiplicity in unity. కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి యొక్క మహానుభావులు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటున్నారు. Only one or two noble souls are there who experience unity in diversity. కనుక అనేకత్వంలో ఉండినటువంటి యొక్క ఏకత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore we should make every effort to recognize ప్రతి unity in చిన్న కార్యం diversity. నందు కూడాను ఇందులో ఏముంది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఏమిటి? In any small work that we undertake, we should find out the unity. సైన్స్ పిల్లలకు బాగా తెలుసును. Students of science know well. ఈ ఆటమ్ అనేటువంటిది చాలా చిన్నది. Atom is very minute. ఇది లేని పదార్థమే లేదు. There is no matter without సమస్త atom. పదార్థములు ఎందుకును ఇది అణు స్వరూపమై ఉంటున్నది. All matter is full of atoms. కనుక నీవు పదార్థముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా నీవు గుర్తిస్తున్నావు, కానీ అన్నింటి యందు ఉండేటువంటి ఆటం అదియే. The matter varies in name and form, but its atom is one and the same. దీనిని Basically, వేదాంతమునందు అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా ఉన్నాడు, ఘనములో ఘనముగా ఉంటున్నాడు. he is an atom in an atom, minutest, smallest among the small, and the biggest among the big. కనుకనే ఈ అన్నింటి యందు కూడా ఉండినటువంటి యొక్క ఈ అణుస్వరూపమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకుంటే అన్నింటినీ గుర్తించిన వారమైపోతాం. When once we understand at the level of an atom, we'll be knowing everything else. అది ఏ వేదాంతం యొక్క ముఖ్య సూత్రం. That is the main principle of Vedanta. చదువు యొక్క సరైన అర్థం. That is the true meaning of our learning. అన్ని బాటల యొక్క గమ్యము అదియే. It is the goal of all paths. అన్ని రంగముల యొక్క సూచన అదియే. It is only the sign of all kinds of paths. అన్ని రసముల యొక్క సారము అదియే. It is the essence of all. అది ఏ కరుణారసం, That is the అది ఏ essence. ప్రేమరసము, అది ఏ దయారసము. That is one of Karuna, the mercy. One of కనుకనే Prema, love, సర్వభూత దయా compassion. పుష్పం. ఆ సర్వభూతములు ఎందుకును దయ, దానినే కంపాషన్ అంటారు. So this kind of daya, compassion towards all ఈనాటి beings. మానవుని హృదయమునందు ఈ దయ అనేటువంటిది కేవలం కఠినమైనటువంటి ఒక శిలగా రూపొందిపోయింది. Today there is no compassion. It remains like so hard, tough like a stone. ఎంతటి కఠినమైనటువంటి ఇనుమును కొట్టి మనం సాగదరకవచ్చు. Perhaps you can just crash out, beat, expand an iron కానీ rod. ఈ కఠినమైనటువంటి హృదయాన్ని ఎవ్వరు కూడా నువ్వు కరిగించలేకపోతున్నారు. But no one is able to melt this hard heart. అయితే దేంతో కరుగుతుంది ఇది? How do you melt it then? ప్రేమ చేత మాత్రమే ఇది కరిగిపోతుంది. This heart melts because of love. ప్రేమ కరిగించినటువంటి పదార్థం ఈ జగత్తులో లేనే లేదు. There's nothing in this world that the love cannot melt. ఈ ప్రేమ చేతనే ఏమైనా కూడా సాధించవచ్చును. With this love you can achieve anything in this world. కనుకనే ప్రతి విద్యార్థి కానీ ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ హృదయుడు కావాలి. So every student or any person for that matter, ఈ ప్రేమ should be one of కూడాను love. స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగించకూడదు. You should not make use of this love for selfish purpose. తల్లి ప్రేమనైనా ఎంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటాది. There is a trace of selfishness even in respect of ఏ mother's తండ్రి love. ప్రేమనైనా ఏ గురువు ప్రేమనైనా కూడాను అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటాది. The love of a physical father or the భార్య love of a భర్తల sister. ప్రేమ ఎందుకు కూడాను ఏ కించిత్తైనా కూడాను స్వార్థం ఉంటుంటాది. There is selfishness in love కానీ among the couple. భగవత్ ప్రేమనందు ఈ స్వార్థ సప్రయోజనకు ఎక్కడ కూడాను కనిపించదు. But in the divine love, there is no trace of selfishness or self-interest. కనుకనే అట్టి భగవత్ ప్రేమను మనం అందుకోవడానికి తగినటువంటి వారిగా తయారు కావాలి. Therefore we should work hard so as to deserve the divine love of కుంభ God. వర్షము కూర్చున్నా కుండను వర్షములకు ఎదురుగా పెట్టినప్పుడే కొంత నీరైన లోపల ప్రవేశిస్తుంది. There may be downpour of rain unless you keep this pot straight. కానీ You cannot collect కుంభవర్షంలో water. కుండను బోర్డిచ్చి పెడితే ఒక చుక్కైనా నీరు మనకు లభ్యం కాదు. But if you keep the pot in the reverse way, turned upside down, కాబట్టి you cannot భగవత్ collect అనుగ్రహం water. అనేటువంటిది కుంభవర్షంగా ఉంటుండాలి. God's grace is like heavy downpour ఎక్కడ of చూసినా rain. ఉంటుండాలి. It's there everywhere. కానీ మన హృదయం అనేటువంటి కుండను
దానికి సూటిగా నింపటం లేదు. But we are not keeping this part of our heart అప్పుడప్పుడు free. మన హృదయమునందు కొన్ని భావములు ఆవిర్భవిస్తుంటాయి. Sometimes certain feelings originate in our heart. మీకందరికీ తెలుసును. You all know this. సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములు సూర్యుడినే కప్పివేస్తున్నాయి. Clouds that originate out of sun will cover him in turn. నీటిలో ఉండినటువంటి యొక్క దీనిని ఉపయోగపెట్టుకోక చేతనే దానిలో నీటి ఉన్న పాచి నీరునే కప్పివేస్తుండాలి. As the water is not used for a long time, the moss out of water will cover the very water itself. కంటిలో పుట్టినటువంటి యొక్క దృష్టి కొంత వయసు వచ్చేటప్పటికి అందులోనే క్యాటరాక్ట్ అనేటువంటి పొర కూడా పుడుతుంది. At certain age, the vision is blurred because of cataract. కంటిలోనే పుట్టి కంటి దృష్టిని కప్పివేస్తుంటుండాలి. It's born out of an eye. It covers the very vision of an eye. నిప్పునందు పుట్టినటువంటి నిమురు నిప్పునే కప్పివేస్తుండాలి. Ash that comes out of the fire will cover the అదే fire. విధంగానే ప్రతి మానవుని హృదయం నందు కూడాను దయ ఉన్నది. ఆ దయను అలక్ష్యం చేయటం చేతను లేక అపమార్గంలో ప్రవేశపెట్టడం చేతను తరువాత దాని యందే పుట్టి ఈ యొక్క అజ్ఞానమైనటువంటి దాన్ని కవర్ చేస్తుంటుండాలి. Likewise, the compassion is present in natural state in our hearts, but we neglect it or direct it in ఈ wrong దయనే way. ఈ కఠినంగా మార్చివేస్తుండాలి. And it's this compassion which is so soft becomes tough and రెండు hard. రకములు ఉంటుండాలి భగవంతుడికి సగుణ సాకారము నిరాకారము. There are two attributes. One is formful, another formless అయితే aspect of God. ఈ సాకారం నందే నిరాకారము నిరాకారం నందే సాకారం ఉంటుండాలి. There is formful aspect in formless aspect, and ఈ there is సగుణం formless నందే aspect in నిర్గుణం formful ఉంటుండాలి, aspect. నిర్గుణం నందే సగుణము ఉంటుండాలి. There is the one of attributes, at the same time beyond attributes. ఐసు గడ్డ ఉంటుండాలి, Here you have got ice ball. అది సాకారం. It has got a form. కానీ అందులోనే జలము నిరాకారంగా ఉంటుండాలి. But the ice has got water within which has no form. ఈ నిరాకారమైనటువంటి ఒక జలమే లేకపోతే ఐసు గడ్డనే కాదు. Water which has no form there is the cause for అనేక ice. బిందువులకు ఏకత్వం కావడం చేతనే అందులో మంచి కఠినత్వం కూడాను ప్రారంభమవుతుంది. Because all of them got unified, it is so strong. కనుకనే ఐస్ నీటికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నదో అదే విధంగానే సాకార నిరాకారములు కూడాను అట్టి వ్యత్యాసం ఉంటుండాలి. Just as you find the difference between ice and ice water, so also the difference between God with a form and God who is formless. నువ్వులు ఎందే నూనె ఉంటుండాలి. The till seeds has got the oil. కానీ ఆ నువ్వులను ఏ విధంగా మార్చినప్పుడు ఈ నూనె మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి విధి విధానాన్ని గుర్తించాలి. You should know the procedure to extract oil out of till seeds. పిల్లచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు పిప్పిగొట్టి రసము పీల్చకున్నా. By mere asking, the sugar cane will not give you the jaggery unless you thrash it. ఈ యొక్క షుగర్ కేన్ లోపల చెరకు లోపల రసం ఉంది. There is juice in the sugar cane. కానీ చెరుకా బెల్లం పెట్టంటే అది పెడుతుందా? But by mere asking, it won't give you. దానిని బాగా క్రష్ చేసి దాని తర్వాతనే రసం చేసి దాని నిప్పులో వేసి చక్కగా కాసిన తర్వాతనే అది శాశ్వతమైన బెల్లంగా తయారవుతుంది. You have to crush the sugar cane, extract the juice, boil it. అయ్యో ఈ షుగర్ కేన్ ఎందుకు బాధ పెట్టాలి అని ఒక మూల పెడితే 3 దినాల లోపల బెండు బారిపోతుంది. On the other hand, if you keep the sugar cane full of compassion and neglect it, దానిలో it will ఉండినటువంటి be dried. దయా ప్రేమ మాధుర్యమైనటువంటిది కూడాను నిర్వీర్యమైపోతుంది. The compassion, the sweetness is useless now. It won't stay there. అదే విధంగానే మన దేహమే ఒక షుగర్ కేన్. Likewise, our body is a sugar cane. దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అనేటువంటివి చక్కగా దీన్ని కడిగినప్పుడే అందులో ఉన్నటువంటి మాధుర్యము దయ ప్రేమ కరుణ అనేటువంటి రసం మన నుంచి ఆవిర్భవిస్తుంది. The body is a sugar cane. Unless it is crushed with all sufferings and problems, you get the compassion. సంస్కారము అన్నారు. This is called samskara, దీన్ని refinement. సంస్కరింపచేసినప్పుడే దీనిలో ఉన్నటువంటి మాధుర్యం మనకు ముందు వస్తుంది. Unless this is processed, the compassion, sweetness would not emanate. కనుకనే ప్రాచీన కాలం నుండి మన భారతదేశము సంస్కారములకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది. Therefore, since ancient days, Bharat has set an ideal to this culturing. ఒక బంగారైనా తీసుకుని వెళ్లి కంసాల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఒక చైన్ చేయమని చెప్తే అతను ఏం చేస్తాడు? If you take gold with you and give it a goldsmith to make a chain, what does he do? దానిని అగ్నిలో వేసి కాల్చుతాడు.
He'll put it in fire and burn it. తిరిగి సుత్తితో వేసి కొడతాడు. And he will hammer it. తిరిగి మిషన్ లో పెట్టి సాగబెరుకుతాడు. And then he'll extend it, expand it. తర్వాత అది ఒక చిన్న ఒక ఇదిగా తయారైనప్పుడు దాన్ని చక్కగా వంచి అనేక రకములుగా నగ తయారు చేస్తాడు. He will bend it, put it in a mold and make it into a beautiful ornament. బంగారు కంసాల చేతికి ఇచ్చి, అయ్యా నా బంగారు నువ్వు నిప్పులో వేయకూడదు, సుత్తితో కట్టకూడదు, సాగ వెరకూడదు, నాకు నగ తయారు కావాలంటే ఎట్లా తయారవుతుంది? On the other hand, while giving gold to the goldsmith, and you tell him, don't put my gold to any sort of trouble, don't hammer it, don't just put it on fire, but give me the ornament. ఓ Is it దేవుడా, possible? నా వంకర టింకరి హృదయాన్నంతా నీకు అందిస్తున్నాను. We say, oh God, I am giving my heart చాలా to zigzag. వికారమైనటువంటిది. చంచలం హీ మన కృష్ణ భ్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చంచలమైనటువంటిది. ఇలాంటి దానిని ఇగో నీకు అందిస్తున్నాను, దీన్ని చక్క చేసి నాకు చక్కని ఒక అందమైనటువంటి యొక్క నగగా తయారు చేయమంటే దాన్ని ఏం చేసుకుంటాడో తన ఇష్టం. Oh God, we are giving you, we are submitting, offering our mind, which is wavering, which is unsteady. కానీ ఈ కలి ప్రభావం అనేటువంటి దీంట్లో ఈనాడు భగవంతుడా నీకు నా యొక్క మనసును అందిస్తున్నాను. ఈ మనసుకు ఎట్టి బాధలు కలగకుండా, ఎట్టి ఇక్కట్టు సంభవించకుండా దీన్ని చక్కని పరిశుద్ధమైనటువంటి రీతిగా తయారు చేసేయమంటే ఏ దేవుడు ఇవ్వలేడు. On the other hand, in this Kali age, if we pass on such a mind and pray to God, oh God, never put my mind to any kind of difficulties or problems, it is impossible to set it right. కనుకనే కష్టే ఫలి. It's only difficulty that leads to fructification కష్టమునందే of మనకు సుఖం success. లభిస్తుంది. You find the happiness out of నిజంగా నీకు difficulty. ఉడికే లేకపోతే ఫ్యాన్ వేసుకోలేవు, ఎయిర్ కండిషన్ కొనలేవు. Unless it is hot, you don't buy a fan నీకు or put ఆకలి on air లేకపోతే conditioner. అన్నాన్ని కూడా నీవు కోరవు. Unless you are hungry, you don't want food even. కనుక ఈ కష్టమునందే ఒక సుఖం అందిస్తుంది అది మనకు. It is only difficulty that gives you joy. సుఖమునందు నన్ను కోరరు మానవులు, కష్ట సమయములందు కావలయు నేను. In times of pleasure and comfort, people don't pray to me, but in difficult times, they want me. కష్టాల సమయం నందు ఎవ్వరు కోరరు, ఏ విధమైనటువంటి దీన్ని ఆశించరు. In times of pleasure and comfort, they don't expect anything. అవి సుఖాలుగా మారిపోయినా అహంకారం పెరిగిపోతుంది. In times of all pleasure, he turns కనుకనే egoistic. మానవుని యొక్క నిజ స్వరూపం ఏమిటంటే ఈ ప్రెషర్ ఇస్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. The pleasure is రెండు in బాధల between మధ్య two ఎందే pains. ఒక సుఖం ఉంటుండాలి. There is pleasure in between two pains. కనుకనే మొట్టమొదట ఈ కష్టాన్ని మనం భరించాలి, Therefore, we have to బాధలను భరించాలి, దుఃఖాన్ని సహించాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి ధైర్యము, సాహసము, ఆనందమైనటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది. we have to bear all the suffering, all the sadness, grief and difficulties. Then only we will pick up the ఈ courage. మనస్సు, హస్తము, వాక్కు మూడింటిని ఏకత్వం చేయడానికి తగిన కృషి చేయాలి. We should bring in a harmony between thought, word and deed. అది మొదలు చెప్పినటువంటి శ్లోకము. That's what Bhagavan said at the beginning. ఆ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వం తయారవుతుంది. Because of unity in this Trinity, you find the human value. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. The proper study of mankind is man. ఈ నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం విద్యార్థులు ఈనాటి నుంచి తగిన కృషి చేయాలి. Students should pick up such a knowledge. మీ చదువులు మీరు చదవండి, You study in your own way. కానీ దీంతో పాటు ఈ సంస్కారం అనే చదువును కూడా తోడు తీసుకోవాలి. Along with your regular study, you should carry with you చదువుకు the spiritual తగినటువంటి knowledge. సంస్కారం కూడా ఉండినప్పుడే మన చదువుకు ఒక విలువగా ఉంటుంది. The study and the culture should go together so as to be రెండు valued. రెక్కలు లేనటువంటి పక్షి పైకి ఎగరలేదు. A bird without two wings cannot fly. రెండు చక్రాలు లేనటువంటి యొక్క దీనిలో మనం ప్రయాణం చేయలేము. You cannot travel in a vehicle without wheels. ఏదో కొంత ప్రాక్టీస్ చేస్తూ సర్కస్ లో చేయొచ్చును, కానీ ఒక సైకిల్ చక్రంతో ఎప్పుడు నిత్య జీవితంలో మనం ఒక చక్రంతో ప్రయాణం చేయలేము. You can just do it in a circus by riding a cycle with one wheel, but not in the కనుకనే ordinary way. చదువు, సంస్కారము ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ తోనే మనం యొక్క జీవితాన్ని జరపాలి. Therefore, we should lead our life, maintaining perfect balance between education and సంస్కారం అనగా culture. దుష్టతనమును దూరం చేయటము, సద్గుణాన్ని
మంచితనాన్ని ప్రవేశపెట్టుకోవటం. The refinement means giving up all bad qualities and fostering good qualities. ఇది దీనిలో ఉన్నటువంటి యొక్క ప్రధానమైన రహస్యం. This is the main principle in the ఇటు సత్య secret. రహస్యాన్ని నిత్య రహస్యాన్ని మనం గుర్తించినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనం బాధ పెట్టలేవు. We don't understand the secret of this eternal truth. When once we know, ఎలాంటి we know the suffering. కఠినమైనటువంటి మనకు ఏదో ఇచ్చినప్పటికీ మనం ఏమాత్రం కూడా చెల్లించలేదు. You may be facing severe hardships, but don't waver. చెల్లించని మనసును భ్రమించని దృష్టిని ఈ యువకులు ఈనాడు అభివృద్ధి గాల్చుకోవాలి. You should develop one-pointed vision and unwavering mind. ఎప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి? When do you get it? గాఢమైన విశ్వాసంతో ఉండినప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి. When once you have strong faith, you will have these two. కనుక ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. So to develop faith. దేనిపైన విశ్వాసము? On what? ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. Faith in yourself, next faith in God. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. This is the secret of greatness. ఈ గొప్పతనాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి. We should know the greatness of నిన్నే it. నీవు నమ్మలేనటువంటి వాడు భగవంతుని ఏ రీతిగా నమ్మగలవు? If you don't have faith in yourself, how do you develop faith in భగవంతుడు God? అంటే ఎవరు? Who is God? నీవే భగవంతుడు. You are God. ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. This truth you are not able to know. దేవుడు ఎక్కడంటూ దేవుడు ఆడదినేలా Why do you search for God elsewhere? ఎక్కడెక్కడో దేవుడు ఆడుతున్నాం మనం. You go on in search of Him. కాదు కాదు, No. దేవుడు అన్నది తన దేహం అందే. God is in you, in your own body. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. Body is the temple, indweller is God. ఈ టెంపుల్ కూడా నువ్వు ఎలాంటిది? ఈ టెంపుల్ What sort of temple is this body? మూవింగ్ టెంపుల్. Body is a moving temple. నీవెక్కడ పోతే అక్కడంతా కూడా నువ్వు వస్తున్నాడు దేవుడు కూడా. It will follow you wherever you విత్ యూ, go. ఇన్ యూ, అరౌండ్ యూ, బియాండ్ యూ. God is in you, with you, around you, below you, above you. కనుక ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట విశ్వసించాలి. So we should have full faith in this eternal truth. మన కాన్షియన్స్ కు తప్పక తృప్తి కలిగేటట్టుగా మనం నడుచుకోవాలి. We have to conduct in such a way as to satisfy our conscience. కనుక ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ లో, ఆచరణలో పెట్టాలి. Therefore, we have to practice everything that we learn. మీరు ఎంతవరకు తెలుసుకున్నారో ఈ ఆధ్యాత్మిక మార్గంలో దీన్ని ఒకటి రెండైనా కూడా ఆచరణలో పెట్టండి. You may learn many things in spiritual knowledge and path. Practice one or two at least. విద్యార్థులారా, Students, టన్నులు ఉపన్యాసం ఇచ్చేదానికంటే ఒక ఔన్స్ మీరు అనుభవించటమిస్తే చాలు. instead of lecturing tons and tons, it is enough if you have ounce of practice. ఒక ఔన్స్ చాలు. An ounce is enough. అదే నీ రోగాన్ని నివారణ గావిస్తుంది. That will cure your disease. కనుక మన ఊరికి అనవసరంగా ఏమి లేని బుర్రలోనని ఏమైనా చేర్చవచ్చు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా కూడాను మన బుర్రల్లో ప్రవేశపెడుతున్నాము. You can stuff your head with all the worldly matter and worldly ఏ information. అమెరికాలో, ఏ జర్మనీలో, ఏ జపాన్లో, ఏ రష్యాలో ఏమేమి జరుగుతుందో అవన్నీ తెచ్చి మన బుర్రల్లో చేర్చుకుంటున్నాము. We are stuffing our head with all the things happening around in Japan, America, కానీ and దేనిని Russia. చేర్చుకోవాలో మీకేం తెలియటం లేదు. But we don't know what is to be taken in. అనవసరమైనటువంటి చేర్చుకుంటున్నారు. All unnecessary things are taken అవసరమైనటువంటి inside. దానికి నీవు చోటు ఇవ్వటం లేదు లోపల. But give place for the necessary material. కనుకని మన తలలో ఇవ్వాల్సింది ఏమిటి? మన నిత్య జీవితంలో సత్య జీవితాన్ని గడపడానికి ఏది సరి అయినటువంటి ఆదర్శమో దానికి మనం చోటు ఇవ్వాలి. Therefore, in our head, we should stuff that matter which would help us to lead a truthful life. అది మన ఆదర్శ జీవితము. That is our ideal life. ఎంతమందో లోకంలో జన్మించారు. So many are born. ఎలాంటి మహానుభావులు జీవించారు. Many noble ఎన్ని souls. ప్రబోధన ప్రచారంలో సల్పారు. They thought. కానీ But అందరి పేర్లు ఈ లోకంలో నిలవగలిగిందా? do you find their name today? మీకందరికీ తెలుసును బాగా. You all know pretty well. కలకత్తా చాలా గొప్ప పెద్ద టౌన్. Calcutta is a very big city. అలాంటి టౌన్ లోపల There. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, విపిన్ చంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూర్, ఇంకా అరవింద్ ఘోష్, వీళ్ళందరూ గొప్ప గొప్ప చదువులంతా కూడా పుట్టారు. Highly educated, greatest intellectuals of the time are born there in the city of Calcutta. కానీ వీరందరి పేర్లు ఎంతవరకు ప్రవేశించాయి? But where do you find their names today? వీళ్ళందరి పేర్లు కొన్ని గ్రంథాల్లో మాత్రమే చేరిపోయినాయి. You find their names in books only. ఏ చదువు చదవలేదు, ఏ ఏబిసిడీలు నేర్చుకోలేదు, ఏ ఓనామాలకుడును రాయలేదు, తిద్దలేదు. అలాంటి రామకృష్ణ పరమహంస పేరు అందరి హృదయాల్లో నిలిచిపోయింది. Whereas Ramakrishna Paramahamsa, who didn't have any kind of formal education, not even the knowledge of the alphabet, is known down this day. చదువుల పేర్లు పుస్తకాల్లో చేరిపోయినాయి.
And those that have learnt are confined to the books alone. కానీ పవిత్రమైన హృదయం కలిగినటువంటి యొక్క రామకృష్ణ పరమహంస యొక్క పేరు అందరి హృదయాల్లో కూడాను జీవిత పర్యంతం కూడా నిలిచిపోయినాయి. Whereas the name of Ramakrishna Paramahamsa is imprinted on the heart of everybody. అందరి హృదయాల్లో ప్రవేశించాలి కానీ గ్రంథాల్లో ప్రవేశించే ప్రయోజనం ఏమిటి? Therefore we should enter into the heart and not into the book. మన యొక్క పేర్లు గ్రంథాల్లో ప్రవేశించనక్కర్లేదు. Our names need not be there in books. మన గంధము మన హృదయమే. Grandha, the text, Gandha, the fragrance is our heart. అందులో ప్రవేశించాలి. Get in. అందరూ కూడాను ఆహా మహానుభావుడు అని అతని యొక్క ఆదర్శాలను దీంతో ప్రాక్టికల్ లో పెట్టాలి. You should win all the acclaim and the praise so that they would follow you later. కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడాను మీరు కొంతవరకు తీర్చిదిద్దుకోవాలి. Therefore, along with education, this refinement is also necessary. ఈనాటి సంస్కారం అంటే ఏమిటో కూడా తెలియదు. Today no one knows what refinement is. ఎన్ని విధమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి యొక్క వీరు కూడా దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు. There are many who investigated, did research ఆ on this. లీనేటి కూడాను అన్ని సంస్కారాన్ని దీన్ని ప్రవేశపెట్టి మన ప్రాచీన సంస్కృతి యొక్క ఏమిటి ఇది నేచర్ అంటే అంత ఏమి తెలియకుండా పోయింది. Even Eliot also investigated, did lot of research on culture and could not arrive at కానీ it. కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్ అన్నాడు. Finally he concluded culture is the way of life. ఏమిటి వే ఆఫ్ లైఫ్? What is way of life? చెడ్డ మార్గం కూడా వే ఆఫ్ లైఫే. A bad man has got his own way of life. కనుక ఏ వే ఆఫ్ లైఫ్? It's a way of life. డైరెక్ట్ ఆనందానికి చేరేటువంటి యొక్క ఇది డైరెక్ట్ లైఫ్ కావాలి మనకు. You need a direct path of life, a way of life ఎట్టి that will గుణములు take you మనలో to bliss. రావాలి. When do you get it? నిత్యానందం The eternal bliss, పరమ సుఖదం supreme bliss, కేవలం జ్ఞానమూర్తి which is one of wisdom, ద్వంద్వాతీతం non-dual, గగన సదృశం ethereal, తత్వమస్యాది లక్ష్యం identity with the ఏకం spirit, one, నిత్యం eternal, విమలం pure, అచలం unmovable, సాక్షిభూతం witness to all, భావాతీతం beyond comprehension, త్రిగుణరహితం attributeless, త్రిగుణరహితం no attributes. గుణాతీతమైనటువంటి తత్వానికి మనం పోవాలి. God is beyond the attributes. ఈ గుణములు ఎన్ని రకములైనటువంటి ఒక చెడు మార్గములకు ప్రవేశింపజేస్తుండాలి. The attributes, gunas are responsible for our life. ప్రపంచమంతా గుణమయమే. The whole world is full of మన attributes. దేశమంతా గుణమయమే. The body is full of ఏమిటి ఈ attributes. గుణము? సత్వ రజో తమో గుణము. The three are sattva, payas, ఈ rajas, emotion, 3000 గుణాలు tamastic. సృష్టిస్తుంటుండాలి. These three attributes create in turn 3000. వైలిన్ లోపల 4 వైర్లు ఉన్నాయి. Violin has got 4 strings. కానీ ఈ 4 వైర్ల లోపలనే నన్ను రాగాలంతా పాడవచ్చు. You can play on these 4 strings all tunes. మన యందు ఉన్నటువంటి త్రిగుణములు యందే కూడాను ఎన్నో గుణములు సృష్టింపబడుతున్నాయి. In these 3 fundamental attributes, there are many are సైన్స్ originated. పీపుల్ కూడా తెలుసును. Science students know this. కలర్ ఉన్నది ఒక్కటే. ఇది అన్ని రంగుల్లోనూ చేరేసి అన్ని రకమైనటువంటి రంగులు చేరుతుంది. Actually, there's only one color. ఇది that ఏంటి would get ప్రధానమైనటువంటి వైట్ కలర్. White color is important. అది ఏ ప్యూరిటీ. White color is purity. దీంతో కలవటమే యూనిటీ. If you join others, కలిసినప్పుడు is unity. చేరేటువంటిదే డివినిటీ. The one that you get thereafter is కనుకనే divinity. యూనిటీ డివినిటీ. ఈ ప్యూరిటీ అనేటువంటి వైట్ ను మనం తెలుసుకోవాలి. Therefore, purity leads to unity. Unity leads to కానీ unity. ఈనాడు We should know purity ఈ first. వైట్ షర్ట్ ప్యాంట్స్ వేసుకుంటున్నాం. But purity is limited to putting on white వైట్ shirt. హార్ట్, తెల్లని హృదయము, నిర్మల హృదయము, నిస్వార్థ హృదయమును మనం ధరించాలి. But we should have white heart, which is selfless, pure. కనుకనే ఇదంతా కూడా మనం బయట వేసుకునేదంతా కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. So what all that we wear outside is a reflection of the inner బయట being. ఉన్నటువంటిదే లోపల కూడాను ప్రవేశించాలి. లోపల ఉన్నదే బయట కూడా కనిపించాలి. So what all that is seen outside must be present అట్టు inside. లేకుండా What is present inside బయటికి should మాత్రం reflect ఒకటి outside. లోపల మరొకటిగా ఉండినప్పుడు ఇది చీటింగ్ అవుతుంది. On the other hand, if you have one inside, express another, it is cheating. కాదు. No. మన విద్యార్థులు ఆదర్శంగా నిరూపించాలి. But our students should be ఎలాంటి ideal. పరిస్థితులు ఎందైనప్పటికీ Under any circumstances. ఫలాని విద్యార్థి అని పేరు తెస్తే ఆ సంస్థ కూడా మంచి పేరు నిలబెట్టాలి. If you get a name that you belong to this institute, తల్లిదండ్రులు కూడా మంచి కీర్తిని సంపాదింపజేయాలి. you should get a good name for your parents. ఇలాంటి నా సుపుత్రుడు పుట్టాడు.
have such a good son. ఇలాంటి ఒక్క కొడుకు ఉంటే కూడా చాలు. It's enough if I have one such son. కొడుకుగల్గరే కౌరవేంద్రున కనేకు వారికి ఏగతి వడిసెం. Kauravas are 100 in their number. What is it that happened to them? పుత్రులు లేని ఆసుకునకు పెంపొందనే దుర్గతు. Shuka had no children, but do you think that he had submitted himself to any evil effect? No. కాదు కాదు, ఒక్క కుమారుడైనా చాలు, వాడే జ్యోతిని నిలబెట్టగలడు. It's enough if you have one son who will be the light in the family. కులములో ఒకండు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వెలయు. If you have one good son, the whole family will shine. The whole family will get a good name. మలయజంబున్నట్టు ఒక ఫారెస్ట్ లోపల ఒక మంచి జాస్మిన్ ట్రీ ఉంటుంటే ఎంత చక్కని వాసన అందిస్తుంది. In a forest, if you find a jasmine creeper, what nice good smell you get it. అదే విధంగానే మనము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఇతరులకు మనం అందించడానికి ప్రయత్నించాలి. Therefore we should share with our people the sacred thoughts, sacred sentiments. ఎవరిని బాధించకూడదు. We should not hurt anybody. ఎవరిని కొంత అనుసరించకూడదు. We should not follow anyone for that నీ matter. కాన్షియన్స్ నీ ఫాలో చేయి. Follow your own conscience. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. Help ever, hurt never. ఈ మూడింటిని మనం పెట్టుకుంటే ఇంక ఏ ముల్లోకములు కూడా ముమ్మూర్తులు వచ్చినప్పుడు మనం మార్చలేరు. If you have these three fundamental principles with us, you will never change. Let all the three worlds unite. అయితే Nothing will ఈ happen. మూడింటిని గాఢమైన విశ్వాసంతో మీరు దీన్ని అనుసరించాలి. But you have to follow in full faith. కానీ మధ్య మధ్య ఏదో గడియారం పెండుల మాదిరి అటు ఇటు కదులుతుంటే మీరు దీన్ని సాధించలేరు. But on the other hand, if oscillates like that of a pendulum, కట్టగడపటికి ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సరే నేను తప్పని నా మాట. even if it were to sacrifice your life, be prepared to హరిశ్చంద్రుడు uphold. అలాంటి పరిస్థితి లోపల తాను త్యాగం చేయటం చేతనే ఈనాటికి కూడాను ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలిచిపోయింది. Harishchandra withstood, could bear all the suffering in order to uphold the principle of truth. Therefore we find his name even this day. మనకు ముఖ్యము. Is the body that's important? మలినపు కొంప It's dirty. రోగముల మ్రగ్గెడు సేవక గంప. It's full of affliction, జాత suffering. సంచలనము పొందుదుంప. It perinates life after life. భవసాగర మీదగలేని కంప. It cannot cross this అంబుల life. మన పెంపు దలంప. It's full of bone. నేను చలమని నమ్మబోకు మనస హరిపాదములాశ్రయించవే. Mind. మనస హరిపాదములాశ్రయించవే. Oh mind, never think that this body is permanent. Surrender yourself to God. ఈ శరీరము ఏనాటికైనా నీటి పుడగని. This body is a water bubble. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. Mind is like a mad monkey. డోంట్ ఫాలో ది మైండ్. Don't follow the mind. డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the body. ఫాలో ది కాన్షియన్స్. Follow the conscience. అది నీ ఆత్మసాక్షి. That is your witness. దానిని మీరు అనుసరించాలి. Follow your witness, the conscience. కానీ ఈనాటి విద్యార్థులు కానీ పెద్దలు కానీ అందరు కూడాను ఈ మంకీ మైండ్. The modern students are grown-ups, adults for that matter. కానీ Have ఆటలి monkey మంకీ mind. కాదు, ఇది మ్యాడ్ మంకీ. It's not merely mad monkey. It's not ordinary monkey, but it's mad monkey. కనుక నీవు కొంతవరకు కాలం తీసుకో. So take some time. అక్కడ డిస్క్రిమినేషన్ చేయి. Discriminate ఇది there. గుడ్ ఆర్ బ్యాడ్, Discriminate ఇది good రైట్ or- ఆర్ రాంగ్ అని Discriminate విచారణ there. చేసి మంచి దాంట్లో నువ్వు ప్రవేశించు. Discriminate is right or wrong, good or bad. డోంట్ హేస్ట్. Don't haste. హేస్ట్ వేస్ట్. Haste makes waste. వేస్ట్ మేక్స్ వరీ. Waste makes worry. వరీ సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ. So don't be in a hurry. కనుకని హేస్ట్ చేయకూడదు, తొందరపాటు So పడకూడదు. never be in haste. శాంతంగా భగవత్ చింతన చేసుకుంటూ నేను చేసేది రైటా రాంగా, నా వల్ల ఎవరికైనా చెడ్డ జరుగుతుందా, ఎవరికైనా బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని నీవు చింతించాలి. Always remain peace, maintain your కానీ composure. ఈనాటి విద్యార్థుల్లో ఇలాంటి విశాల భావము చాలా తక్కువగా కనిపిస్తుంది. We don't find such broad-mindedness today. ఓ భగవంతుడా, Oh God. వర్షం పడేటట్టుగా ఉంటుండాలి, పిడుగులు రావచ్చును అని నన్నిచ్చిపెట్టి ఎవరిపైన పడు ఈ పిడుగు అనుకుంటే మాత్రం ఇది ప్రయోజనం కాదు. Oh God, we find the traces, the signs of rain and thunder. Let anything to happen to others, but not to me. అది సరి అయినటువంటిది కాదు. It's not proper.
లోకక్షేమం, అందరి క్షేమాన్ని కోరాలి. You should pray for the good. లోక సమస్త సుఖినో భవంతు అని నిత్యము ప్రార్థన చేస్తున్నాం. Pray for the welfare of everybody. That's what కాబట్టి we do అందరూ every day. క్షేమంగా ఉండాలి. Let everybody అన్ని be happy. దేశములు క్షేమంగా ఉండాలి. Let everybody- అన్ని మతములు క్షేమంగా ఉండాలి. Let all religions అన్ని be గ్రంథములు safe. పవిత్రమైనటువంటివి, అన్ని మతములు పవిత్రమైనటువంటివి అనేటువంటి విశ్వాసాన్ని ఈ విద్యార్థులు దృఢం చేసుకోవాలి. ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు. We should not criticize any religion. అన్ని మతములు కూడా ఒక్క మతం యొక్క గమ్యమే. All religions lead to same goal. కనుక విద్యార్థులారా, Students, మనలో దేశభావం దూరం చేసి give up hatred, ప్రేమ భావాలను పెంచుకొని develop love, దయా హృదయాన్ని సర్వులకు అందించేటువంటి యొక్క సక్రమమైన మార్గంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి. share the feelings and thoughts of compassion with others and lead a perfect life. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना हरि हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।